హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. విజయోత్సాహంతో ఉన్నారు బీజేపీ పార్టీ అభ్యర్థులు, నాయకులు, ఎంపిక చేయబడ్డ కంటెస్టెంట్స్ అండ్ ఆల్. మొత్తం కాషాయమయం జరుగుతుంది. అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ఏదైతే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయో ఈ సంవత్సరానికి గాను కొన్ని స్టేట్స్ లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం అండ్ కేరళం. సో అంటే దీని గురించి మేము నిన్నే మాట్లాడే వాళ్ళం, కానీ ఆ ఎడ్జ్ ఫిగర్స్, ఇంకా క్లారిటీ రాని ఫిగర్స్ తో ముందు మనం ఒక ఊహాగానాలు పెంచుకొని ఎవరు సీఎం, ఎవరు క్యాండిడేట్, ఉన్న ఛాలెంజెస్ ఇవన్నీ మనం బేరీజ్ వేసుకునే ముందు కొంచెం వేచి చూద్దాం. లెట్స్ ఎంజాయ్ దట్ విక్టరీ అన్నట్టుగా నీట్ గా ఆ ర్యాలీలు అన్ని తీసుకొని వచ్చి స్టేటస్లు అన్ని పెట్టుకుని ఎవరికి మనం మద్దతు ఇచ్చాము అన్ని చూసుకున్న తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఒకసారి గెలిచిన తర్వాత మొత్తం మందే. సో అదే జరుగుతుంది. పవన్ శ్రీ హర్ష గారు, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. మీ మొహంలో ఉన్న గ్లో చెప్తుంది. నాకు గ్లో అంటే కూడా లాస్ట్ టైం నేను అన్నాను, నేను నా విశ్లేషణదే నేను ఉంటాను, నేను వేరే వాళ్ళది ఆధారపడినా. మరి తెలుగులో ఎవరు ఏం చెప్పారో తెలియదు. నాకు ఆ భయం అయితే చాలా ఉంది. మీరు ఎలా అంటే, నేను ఎందుకు హిస్టరీ చదవాలి, అది కూడా ఎవరో ఒకటి రాశాడు, రాసింది ఎంతవరకు అథెంటిసిటీతో ఉందో నాకు తెలియదు. నేను నా కళ్ళతో చూసింది నమ్ముతాను, నా అనాలిసిస్ నమ్ముతాను, నేను కనెక్ట్ చేసుకున్న డాట్స్ ని ఒక అనాలిసిస్ గా చెప్తానని చెప్పేసి మీరు ఫర్మ్ గా ఉన్నారు. మీకు కూడా ఈ ప్రత్యేక 2026 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో వచ్చిన రిజల్ట్ ఏదైతుందో మీకు కూడా చాలా కాన్ఫిడెంట్ బూస్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మీ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయింది, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏమంటారు ఆ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే లైక్ ఓకే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే సారీ ఫర్ ఇంటరప్టింగ్ అండి, మీరు అన్నది అంతా కరెక్ట్. కానీ నేను ఎవరిది ఆధారంగా చేసుకుని మాట్లాడనడానికి ఒక కారణం ఏంటి అంటే, ఇప్పుడు నేను అనలిస్ట్ గా మీరు పరిచయం చేస్తారు. సో అలాంటప్పుడు విశ్లేషణ ఏదైతే ఉంటుందో నా సొంతంది ఉండాలి. కాపీ చేసింది చేస్తే కాపీయింగ్ అనలిస్ట్ అవుతాను. సో ఐ డోంట్ లైక్ దట్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్ బ్రాండ్. సో whatever the reason I'm saying. Well, congratulations to you too for your మీరు ప్రెడిక్ట్ చేసిన అనాలిసిస్ చాలా వరకు మ్యాచ్ అయ్యి, చాలా వరకు ఏంటి అబ్సల్యూట్ లైక్ మీరు తమిళనాడు అదే అనుకున్నారు, అదే జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అన్ప్రెడిక్టబుల్ అనుకున్నారు, అన్ప్రెడిక్టబుల్ గానే జరిగింది అక్కడ. సో ఆల్మోస్ట్ మీరు డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే. కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. స్వీట్ బాక్స్ ఇచ్చింటే బాగుండేది, కొంచెం థీమ్ ఉండేది. వెల్, కమింగ్ బ్యాక్ టు జోక్స్ అపార్ట్, కమింగ్ బ్యాక్ టు గెలుపు గుర్రాలు, వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనం దీని గురించి గత 1 వీక్ నుంచి దీనిపైన అనాలిసిస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకు ఈ గెలుపు రాబోతుందని చెప్పేసి మీరు ఫర్మ్గా ఉన్నారో మనకు అర్థమైంది. ఎవరెవరు దిగారు, అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళు అక్కడ ఎందుకున్నారు, ఎందుకు అక్కడే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు అవసరమైతే. ఎందుకంటే లైక్ ఇండియాలో వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి. అది కాకుండా ఇది ఇంపార్టెంట్, ఇది ఎందుకు ఇంపార్టెంటో అని కూడా మీరు ఇంతకుముందు మీరు అనాలిసిస్ చేశారు. అంతా చేసి లైక్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి తీరా రిజల్ట్ కళ్ళ ముందు కనబడితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అదే కళ్ళ ముందు జరగబోతుంది. నెక్స్ట్ రాబోతున్న ఛాలెంజెస్ ఏంటి, సీఎం క్యాండిడేట్ ఎవరు ఉండబోతున్నారు. ఆల్రెడీ బెంగాలీ బాబు వేషంలో మోదీ గారు అందరికి అక్కడ కనువిందు చేశారు బయటకు వచ్చి. సో ఏం జరగబోతుంది నెక్స్ట్? ముందర ఛాలెంజెస్ మాట్లాడే ముందర నిజంగా బెంగాల్ గెలవడం ద్వారా భారత్ సేవ్ అయింది. నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఈ గెలుపు ప్రతి ఒక్క అంటే ఈ 5 ఏళ్లలో ఏ బీజేపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు, ఏ మహిళలు వాళ్ళ ఇంటి పెద్దలను కోల్పోయారు, ఏ మహిళలు బలాత్కారానికి గురయ్యారు, ఏ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు, ఈ విజయం నిజంగా వాళ్ళందరికీ అంకితం. వాళ్ళకి బెంగాలీ ప్రజలు ఇచ్చిన నివాళులు ఇవన్నీ. అంటే మీకు మనం ఇప్పుడు మీరు గెలుపు ర్యాలీలు అని అన్నారు, నిజానికి బయట ర్యాలీలు తీస్తుంది కేవలం బీజేపీ కార్యకర్తలే. జనాలు బయటకు వచ్చి ఏడుస్తున్నారు, అంటే వాళ్ళకి ఆనందంతో. వాళ్ళకంటే బయట వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఒక 12 గంటలైందండి ఇప్పటివరకు ఫలితాలు అటు ఇటుగా వచ్చి. ఈ 5 ఏళ్ల క్రితం ఇప్పుడు అందరికి ఒక ఆనందం, గెలుపు నిజంగా అన్నారు. 12 గంటల క్రితం బీజేపీని సమర్థించే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎంత నరకయాతనకు గురయ్యారో మాటలు ఎవరూ చెప్పలేరు. అది నిజం. అందులో కేంద్ర నాయకత్వానికి వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తల్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు. వాళ్ళకి ఇది ఎంత ట్రోమాటిక్ గా ఉండాలా సార్. అంటే మామూలుగా మనం అంటాం నేత అంటే మోదీ గారిలా ఉండాలి, వ్యూహకర్త అంటే అమిత్ షా గారిలా ఉండాలని. నిజానికి చెప్పాలంటే వాళ్ళ అమలు చేయాలంటే కింద కార్యకర్తలు ఉండాలి కదా, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త. ఇప్పుడు వాళ్ళు ఎన్ని వ్యూహాలు పనినా దాన్ని అమలు చేసే కార్యకర్త లేకపోతే వాళ్ళు ఏం చేసినా లాభం లేదు. నిజంగా కార్యకర్త అంటే ఎలా ఉండాలో ప్రతి పార్టీ వాళ్ళు బెంగాలీ బీజేపీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. బెంగాలీ బీజేపీ వాళ్ళు ఒక కార్యకర్త ఉదాహరణ. కార్యకర్త దాన్ని విడమిర్చి తీస్తే తెలుస్తుంది మనకి అసలు కార్యకర్త వాళ్ళపై నుండి బరువు ఏంటి, బాధ్యత ఏంటి నిజంగానే. ఎందుకంటే గెలిచిన తర్వాత టీఎంసీ 2021లో ఒక ఐడల్ మేకర్
కార్యకర్త కూడా కాదు, సమర్థించే అతను ఒక ఐడల్ మేకర్ ని ఇంటికి అతను చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాడు, రోడ్డు మీద పడే ఎవరైతే ఇలా వదిలేస్తారో స్ట్రే డాగ్స్ ని. అతను లైవ్ వీడియో చేశాడు, నెట్ లో ఎతకచ్చు, అవిజిత్ సర్కార్. అతను వీడియో పెట్టాడు, నా ఇంటి మీద దాడి చేశారు, నా ఇంటిని తగలెట్టేస్తున్నారు, ఈ వీడియో బయటకు వచ్చేసరికి నేను ఉంటానో ఉండను అని. అతని ఇంటి నుంచి లాక్కొచ్చి బయటకి అతని కళ్ళ ముందరే ఆ కుక్క పిల్లల్ని చంపేసి తరువాత అతన్ని చంపేశారు. ఎంత క్రూరంగా చంపారో నేను చెప్పాను, ఛానల్కి స్ట్రైక్ పడుతుంది. 80 ఏళ్ల వృద్ధురాలిని బలాత్కారం చేశారు, 80 ఏళ్ల వృద్ధురాలిని. అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఉపాధ్యాయులు ఆయన పేరు బంధోపాల్. ఆయనకు ఒక కొడుకో కూతురో, చిన్న వయసు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి, కొడుకో కూతురో, భార్య గర్భవతి. మొత్తం అందరినీ సజీవ దహనం చేసేసారు. భార్యను ఏం చేశారు ఇంకా మనకు తెలియదు. మీకు చెప్పిన ఉదాహరణలు 3 కొల్లలు ఇలాంటివి. అక్కడ బీజేపీ కేవలం టీఎంసీతోని పోరాడలేదు, నరరూప రాక్షసులతో పోరాడారు, రాడికల్ ఇస్లామిక్ జిహాదీలతోని బీజేపీ పోరాడింది అక్కడ. దాని ఫలితమే ఈరోజు గెలుపు. ఈరోజు 12 గంటలైంది, 12 గంటల్లో ఇప్పుడు బెంగాల్ ఎలా ఉంది, ఒక 5 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇంకా ఇప్పుడు కేంద్ర బలగాలు ఉన్నాయి, మొత్తం బీజేపీ చెప్పు చేతల్లో ఉంది. వాళ్ళు ఎవరన్నా టీఎంసీ కార్యకర్తల తలలు నరికారా? చెట్టుకి వేలాడదీయబడ్డ కార్యకర్తలను ఎక్కడన్నా చూసామా? మహిళల బలాత్కారాలకు ఎవరన్నా గురయ్యారా? ఎవరన్నా ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారా పక్క రాష్ట్రాలకి? ఇవన్నీ 5 ఏళ్ల క్రితం అనుభవించారు. అయినా కానీ కార్యకర్తలు ఉన్నారు. ఆ ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే మోదీ గారు అన్నారు, ఇది ఖచ్చితంగా కార్యకర్తల గెలుపు అని. ఆయన ఈ గెలుపు క్రెడిట్ ఆయన అమిత్ షా గారికి కూడా ఇవ్వలేదు. ఆయన మీరు గనక గమనిస్తే ఆయన కార్యకర్తలకు అన్నారు. అంటే అది వాళ్ళకి ఎంత గుచ్చుకుని ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళని నమ్మి బరిలోకి దిగిన కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక పార్టీ కాదు, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. జనాలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళు వాళ్ళ కార్యకర్తల మీద దాడి జరిగినందుకు రద్దు చేయలేరు కదా. అంటే వాళ్ళు ఎంత ఆ బ్లాక్ మార్క్ తట్టుకుని వాళ్ళు నిలబడ్డారు. ఫలితం ఈరోజు మనం చూసాం. మీకు ఎన్నికలది మనం తర్వాత ఛాలెంజెస్ సీఎంది గెలిచే ముందు ఒక 2 నిమిషాల్లో ఒక చిన్న సంఘటన చెప్తానండి ప్లీజ్. అందరూ అనుకోవచ్చు కేంద్ర బలగాలు రావడం వల్ల ఇంత ధైర్యం ఓటర్లకు వచ్చిందా అని. నిజానికి కేంద్ర బలగాలు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు మీరు ఏదైతే మనం చూసామో ఎన్నికలు ఇంత ప్రశాంతంగా అవ్వడానికి, దీనికి ఒక చిన్న గ్లిమ్స్ కేంద్రం మనకి కిందటేడాది ఇచ్చింది. 2025లో మనకి తెలిసిందే కేంద్రం వక్ఫ్ చట్టం పాస్ చేసింది. ఐ థింక్ సురేష్ గారు ఇక్కడ మాట్లాడే ఉండుండాలి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అది జరిగిన తర్వాత ముర్షిదాబాద్ ఎక్కడైతే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో, పచ్చిగా చెప్పాలంటే ఎక్కడైతే ఈ జిహాదీ మూకలు ఎక్కువ ఉంటాయో అక్కడ మళ్ళీ బెంగాలీ హిందువుల మీద దాడులు మొదలుపెట్టారు. ఇళ్ల బయట మార్క్ చేశారు ఏది హిందూ విల్లు ఏది హిందూ విల్లు కాదని. మళ్ళీ దాడులకు తెగబడ్డారు. మళ్ళీ తండ్రి కొడుకులను సజీవ దహనం చేసిన సంఘటనలు మళ్ళీ వచ్చాయి. కానీ ఈసారి జరిగిన చిన్న వ్యత్యాసం ఆ 2021కి 25కి ఏంటి అంటే, చాలా మంది కోర్టుకు వెళ్ళారు. పరిస్థితి చేయి దాటిపోతుంది, దయచేసి కేంద్ర బలగాలను దింపండి అంటే కేంద్ర బలగాలను ఎలా దింపుతారు? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ స్టేట్ సమస్య. కానీ అక్కడ ఎథనిక్ క్లెన్సింగ్ అవుతుందని అన్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఏమి ఇచ్చిందంటే, మీరు ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతున్నాయో కేవలం అక్కడికి మాత్రమే కేంద్ర బలగాలను దింపండి అన్నారు. సో ఆ ముర్షిదాబాద్, మాల్దా ఇలాంటి జిల్లాల్లో మాత్రమే కేంద్ర బలగాలు వచ్చాయి. కొన్ని వారాలు జరుగుతున్న అకృత్యాలను వాళ్ళు కొన్ని రోజుల్లో వాళ్ళు చక్కదిద్దారు. హిందువులకి ఎంత ధైర్యం వచ్చింది అంటే, బిఎస్ఎఫ్ బలగాలు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ మీద పూల వర్షాలు కురిపించారు. అందుకే మమతా బెనర్జీ గారు ఒక మాట అన్నారు, మనం గనక ఆవిడ ఎన్నికల ప్రసంగాలు గుర్తు చేసుకుంటే, కేంద్ర బలగాలు ఎంతకాలం ఉంటాయని మీరు అనుకుంటున్నారని. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళు బయటకు వచ్చి పూల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ దాన్ని అడ్రస్ చేస్తూనే తర్వాత మేమే ఉంటాము, మేము ఏం చేస్తాము ఆలోచించండి అన్నారు మమతా బెనర్జీ గారు. నేను ఉంటేనే మీరు సేఫ్ ఉంటారా, నేనే ఆపుతున్నాను వీళ్ళందరిని అంటే మమతా బెనర్జీ ఓపెన్ గా ఆవిడ జిహాదీ వైపు ఉన్నారని ఆవిడే ప్రకటించారు. అభిషేక్ బెనర్జీ ఏమన్నారు, 4వ తారీఖు తర్వాత నేను చూస్తాను, డైమండ్ హార్బర్లో రాష్ట్రం నాకు ఓటు వేయకపోయినా నేను కొన్ని జిల్లాలు కొన్ని పాకెట్స్ వదిలేశాను, ఈసారి నేనే దగ్గరుండి చూస్తాను, ఢిల్లీ నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడతారో చూస్తాను. కళ్యాణ్ బెనర్జీ అని ఎంపీ అమిత్ షా గారిని తలకిందులుగా వేలాడదీసి ఊరేయాలని అన్నారు. ఉల్టా లట్కనా చాయ్యో అమిత్ షాకు అని అన్నారు. ఈరోజు వాళ్ళందరూ ఎవరు మాట్లాడుతున్నారు? అందరూ కామున్నారు.
అంటే వాళ్ళు గెలిస్తే ఎలాంటి, వాళ్ళు గెలిచినా ఏం చేయాలనుకున్నారో, ఓడినా ఏం చేయాలనుకున్నారో, వాళ్ళు ఎలాంటి కుట్రలకు వాళ్ళు తెగబడాలనుకున్నారో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. వాళ్ళు ఇది ఊహించే నిన్న కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు టీఎంసీ వాళ్ళు. కేంద్ర బలగాలని ఇక్కడ నుంచి పంపేయాలి, ఎందుకు కేంద్ర బలగాలని. సుప్రీంకోర్టు అంది ఎలక్షన్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కేపబుల్ ఇనఫ్ టు టేక్ ద డెసిషన్, ఏ వైస్ డెసిషన్ మేమేమి ఇన్వాల్వ్ అవ్వమన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇప్పుడు అందరూ అన్ని మూసుకుని కూర్చున్నారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, కానీ అక్కడ జరిగిన వాళ్ళ ఆవేదన నేను చదివాను. ఆ టైంకి నేను ఒక జాతీయ ఛానల్లో పనిచేస్తున్నా, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏం జరిగిందని. గ్రౌండ్కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ చేసిన జర్నలిస్ట్ నాతో చెప్పారు. నేను అదంతా చదివే నేను అందుకనే నేను చాలా బహిరంగంగా నేను బీజేపీ గెలవాలని అన్నా. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఇందులో ఎటువంటి దాపరికం లేదు. బీజేపీ గెలిచినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నా. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఛాలెంజెస్. ఇప్పటివరకు చాలా ఎమోషనల్ అయ్యాను, సారీ. ఓకే, ఛాలెంజెస్ కన్నా ముందు ప్రస్తుతం అంటే నేను ఇంకో కొందరు పొలిటికల్ అనలిస్ట్తో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ది నేమ్స్, వాళ్ళతో కూడా డిస్కస్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇంకా ఉండరు వాళ్ళు, అత్తా మేనలు అక్కడ ఉంటారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారు, వేరే స్టేట్కి పారిపోతారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు ఇంకా అక్కడే పారిపోయారు? ఉన్నారు అంటే ఒక్కటండి, బీజేపీ ఏమి టీఎంసీ కాదు, చంపరు. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, వీళ్ళు పంపరు, వీళ్ళేం చంపరు. అదైతే నేను రాసిస్తా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీజేపీ అంటే మనం చూసాం, టీఎంసీ ఆఫీసులు తగలబడ్డం అవి ఒక్కటో రెండో జరిగాయి. బీజేపీ వాళ్ళు వెంటనే అన్నారు మనం అది చేయకూడదని. కానీ కార్యకర్తలు ఆలోచించండి. కేంద్రంలో వాళ్ళు, మోదీ గారే అన్నారు నేను సెక్యూరిటీలో ఉంటాను కానీ మీరు ఉండరు, మీ థ్రెట్ మీకు తెలుసు, కానీ మీరు అయినా కానీ బయటకు వచ్చి చేశారు, మీకు ధన్యవాదాలు అని అన్నారు. ఆ భావోద్వేగాల్ని ఎవరైనా ఎలా నియంత్రణలో పెట్టుకుంటారు? సో దాంతో జరిగాయి. కానీ మోదీ గారు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఇంకా నార్మల్ అయిపోయారు. ఒక్క ఘటన జరగలేదు, ఒక్క ప్రాణం పోలేదు. ఆఫీస్ తగలబడిన మాట వాస్తవమే, కానీ ప్రాణాలు పోలేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అనుకుంటాను. లైక్ సరే, ఫస్ట్ టైం కాకపోయినా సరే చాలా సంవత్సరాల తర్వాత అంటే టీఎంసీకి జరగడం ఇది చాలా సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రాణాలు పోకుండా ఒక ఎలక్షన్ నిర్వహించడం అనేది ఫస్ట్ టైం, ఇది వెరీ ఫస్ట్ టైం. సో యాజ్ ఫర్ మమతా బెనర్జీ, మరి మనకు తెలీదు, ఆవిడ నిన్న పోలింగ్ బూత్కి వస్తే ఆవిడ ఒక్కరు వచ్చారు, చివరికి ఆవిడతో కార్యకర్తలు కూడా లేరు. అండ్ యాజ్ ఫర్ అభిషేక్ బెనర్జీ, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మమతా బెనర్జీ నుంచి పార్టీని లాగేసుకోవడానికి. కానీ మమతా బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం, అంటే అభిషేక్ బెనర్జీకి ఎంత బలం ఉంది అనేది మనం చూడాలి. అభిషేక్ బెనర్జీని ఎంతమంది స్వీకరిస్తారో కూడా మనం చూడాలి. సో తమిళనాడు పాలిటిక్స్ లో ఉంది, జయలలిత గారి తర్వాత పళనిస్వామి ఆయన చేతిలో ఆరా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. అండ్ అభిషేక్ ఇప్పుడు టీఎంసీ మళ్ళీ కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో కూడా కలవచ్చు. ఎందుకంటే క్లియర్ గా ఈ ఎన్నికల్లో తెలిసింది, హిందువులు గంపగుత్తగా వేశారు, వన్ సైడెడ్ ఓటింగ్. అది కూడా అత్యంత అధిక శాతం పోలింగ్ నమోదయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో 92, సెకండ్ ఫేజ్ లో 94. అసలు చాలా దగ్గర నంబర్స్ అవి. 92, 94 అంటే ఆల్మోస్ట్ సేమ్, అసలు ప్రతి ఒక్కరు వచ్చారు. కరెక్ట్. అండ్ మీకు గనక గుర్తున్నట్టయితే నేను 2 సార్లు అన్నా, 294 సీట్లున్న బీజేపీ 294 సీట్లలో పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 30-40 సీట్లలో బంగ్లాదేశీ జిహాదీలే వాళ్ళు ఎవరు గెలుస్తారని నిర్ణయిస్తారు. అంటే వాళ్ళు 230 నుంచి 250 సీట్ల మధ్యలోనే వాళ్ళ పోటీ ఉంది, దాంట్లోనే వాళ్ళు ఆధిక్యం తెచ్చుకోవాలని. అంటే ఇమాజిన్ చేయండి, 230 సీట్లు, 230-250 సీట్లు, 208 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఆల్మోస్ట్ లైక్ ఇంకా ఎక్కడ వీలుంటే అక్కడ అన్నట్టుగా వచ్చాయి. నార్త్ సౌత్, ఐ థింక్ ప్రేక్షకులకు బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఇంటర్వెల్ డైలాగ్, చేర చోర కరింగ ఇంకంతా ఒకటే అన్నట్టుగా మొత్తం నార్త్ బెంగాల్, సౌత్ బెంగాల్, నార్త్ 24 పరగనా, సౌత్ 24 పరగనా, మాల్దా, ముర్షిదాబాద్, కల్కత్తా పోర్ట్, ప్రెసిడెన్సీ, ఏదైనా సరే బీజేపీ కంచుకోటగా మారింది. అండ్ బీజేపీ కరెక్ట్ గా వ్యవహరిస్తే ఇది ఇంకొక గుజరాత్ అవుతుంది. అంటే కంచుకోట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం క్యాండిడేట్, ఇది బీజేపీ కంచుకోట అయ్యే అవకాశం ఉంది. ఒక మేము కూడా చూసాను, నా స్కూటీ కదా సార్ 2 సీట్లు ఉన్నాయి, బెంగాల్కి అయితే ఒకటే వచ్చేది అని చెప్పి. ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ కమ్ అక్రాస్ దట్ పర్టిక్యులర్ మీమ్. అంటే చాలా చూసాను, లైక్ మీమ్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే తప్పలేదు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో సరే, కంచుకోట అన్నారు. సో ఒక కంచుకోటని కాపాడే ఒక నాయకుడు కంపల్సరీ కావాలి. సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీఎం క్యాండిడేట్ అన్నారు. సో బెంగాల్లో బీజేపీ రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఆ క్యాండిడేట్ ఉండే నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి, అతని సమర్థత గురించి కూడా మాట్లాడుకుందాం ప్లీజ్.
అందరూ శుభేందు అధికారి అనే అనేస్తున్నారు, ఎందుకంటే ఆయనే మమతా బెనర్జీని ఓడించారు కాబట్టి. నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే మామూలుగా ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడినా సరే వాళ్ళలో వాళ్ళకి ఒక కుమ్ములాట ఉంటుంది. నేను అవుతానంటే సీఎం నేను అవుతాను అని చెప్పేసి ఒక కుమ్ములాట ఉంటుంది అంటారు. బీజేపీలో అలాంటివి ఏమైనా కనపడుతున్నాయా? ఉన్న బయటికి రావు. కేంద్రంలో ఉండే వాళ్ళు నియంత్రించేస్తారు. నేను మీకు లాస్ట్ టైం బెంగాల్ది నేను ఢిల్లీతో పోల్చాను, మీకు గుర్తుంటే మమతా ఓడినట్టు అక్కడ కేజ్రీవాల్ ఉన్నట్టు ఇక్కడ మమతా ఓడొచ్చు అని అన్నా. మళ్ళీ ఢిల్లీదే ఉదాహరణ తీసుకుందాం. కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ వర్మ ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నారు. మరి శువేందు ఉప ముఖ్యమంత్రి అవుతారో ముఖ్యమంత్రి అవుతారో మనకి తెలియదు. కానీ నాది అంచనా ఏంటి అంటే ఒక మహిళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో అయ్యే అవకాశం ఉంది. ఐదర్ మహిళ ముఖ్యమంత్రి అన్న అవ్వచ్చు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ మంత్రివర్గాల్లో మహిళలను అన్నా పెట్టచ్చు. కారణం ఏంటి అంటే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.